ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక పేరు కుటుంబ వ్యవస్థ. ఒక ఊర్లో సంబంధాలు లోకల్‌గానే ఇచ్చుకునేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే మన బిడ్డ మళ్ళీ ఎక్కడికో ఎళ్ళడం ఎందుకు? లేదా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. బంధువులకే ఇస్తుండేవాళ్ళు. తద్వారా బంధాలు మన మధ్యన పెరుగుతా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్. మన మధ్యన ఉంటారు అన్నటువంటిది. ఒక ఊర్లో పొలాలలో సేద్యం చూసిన పాడి, పంట ఇవన్నీ కూడా ఆ రోజులలో ఓ 10 కుటుంబాలు ఉన్నారనుకుంటే బంధువులు. ఈ 10 మంది కలిసి వీళ్ళ 10 ఎకరాల్లో ఈరోజు నాట్లేస్తే రేపు ఇంకొకళ్ళ 10 ఎకరాలు. ఇట్లా ఈ కుటుంబాలే వేయడం వలన వీళ్ళకి ఆ పాలేర్లు ఉండేవోళ్ళు, పై పనులకి వాళ్ళు సహకరించేవోళ్ళు, కొద్దిగా ఇబ్బందయితే కూలీలని పెట్టుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. అలాగా వ్యవసాయం అలరారింది. అలాగే పాలు ఇట్లాంటి పాడి అలరారింది. దాని ఆధారంగా రైస్ మిల్లులు, పప్పుల మిల్లులు ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే పెట్టి వాళ్ళు